మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్కూల్ ప్రెమిసెస్లో ఆనరబుల్ మేయర్ గారి ప్రజెన్స్తో, టీచర్స్ ప్రజెన్స్తో, డిప్యూటీ మేయర్ గారి ప్రజెన్స్తో ఇక్కడ ప్రజల భాగస్వామ్యంతో స్టూడెంట్స్ పార్టిసిపేషన్తో గ్రీన్ కవరేజ్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్లాంటేషన్ కార్యక్రమం అంతేకాకుండా ప్రతి వార్డులో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ని కన్సర్న్ శానిటేషన్ సెక్రటరీస్ మ్యాప్ చేసి ఆర్పిఎల్ ద్వారా ప్లాంటేషన్ నిర్వహించుకునే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనందరం కూడా సామాజిక బాధ్యత తీసుకొని గ్రీన్ కవరేజ్ని ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ని స్టేబుల్గా ఉంచుకోవడం అనేది సామాజిక బాధ్యత. అదేవిధంగా భావితరాలకు మనం ఇస్తున్నటువంటి ఇదే కాకుండా మనము ఏదైతే కంపోస్ట్ యార్డ్లో ఉన్నటువంటి 1,40,000 టన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్లియరెన్స్ కూడా జరుగుతూ ఉంది. అరౌండ్ 60% ఆఫ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రిమైనింగ్ పోర్షన్ కూడా బై అక్టోబర్ 2 కల్లా కంపోస్ట్ యార్డ్లో పాత వేస్ట్ ఏది కూడా ఉండకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా కూడా వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. అది కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. శానిటేషన్ కానీ గ్రీన్ కవరేజ్ కానీ ఇవన్నీ కూడా సామాజిక బాధ్యత, ఇది కేవలం మున్సిపల్ ఉద్యోగుల యొక్క బాధ్యత కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎన్జిఓలు కానీ ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే గ్రీన్ కవరేజ్ మీద అవగాహన కల్పించాలనుకుంటున్నారో వాళ్ళందరితో కూడా భాగస్వామ్యం చేసుకొని ప్రజల భాగస్వామ్యంతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తే తప్ప మనం సక్సెస్ అయ్యే అవకాశం లేదు. వేస్ట్ జనరేషన్ తక్కువ చేయడము, అలాగే వేస్ట్ ప్రాసెసింగ్ పెంచడము, రీసైక్లింగ్ పెంచడం అనేది మనకు ఉన్నటువంటి వే ఫార్వర్డ్. కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేస్తాం. స్వచ్ఛాంధ్ర మలయాళ స్కూల్లో పిల్లలతో పాటు మేము మాతో పాటు పిల్లలు చాలా మాకు సంతోషంగా ఉంది. 8 గంటల నుంచి మేము స్టార్ట్ చేసాము. అదేవిధంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, మా చిత్తూరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా నగరం ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాము మంచిగా జరిగింది. అందరూ శుభ్రతగా ఉండాలి, శుభ్రత అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మా వార్డులో 42వ డివిజన్ ఎన్ఎల్ బ్లాక్లో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా మా వంత కృషిగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా క్లీన్ అండ్ గ్రీన్గా మా వార్డు ప్రజలందరితో క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటాను. అదే లేకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అప్పటి నుంచి మేము ప్రతి మంత్ 3వ శనివారం చెట్లు నాటే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసినాము. అదేలాగా మా వార్డు ప్రజల తరఫున కూడా క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటాము.